హలో ఎవరన్ అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మనకి మొన్న వచ్చిన ఒక నోటీస్ ఉంది కదా, అంటే 23 తారీఖు నుంచి ఫిజికల్ కండక్ట్ చేస్తామని చెప్పేసి. దాంట్లోనే కాకుండా మనకి వైరల్ అవుతుంది ఏంటంటే ఫిజికల్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ కూడా అన్నీ ఒకే రోజు కండక్ట్ చేస్తామని అంటున్నారు. మరి ఈజ్ ఇట్ ట్రూ భవానీ అంటే ఎస్ ప్రభా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చెప్తాను చూడండి, వాళ్ళకి ఒకే రోజు ఇవన్నీ కండక్ట్ చేయడం అంటే పెద్ద సమస్యనైతే కాదు. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలా, ఇప్పుడు 2022 ఎస్ఎస్సి జీడీ బ్యాచ్కి మెడికల్ అనేటువంటిది మనకి మినిమం 2 days పట్టింది, 2-3 days పట్టింది. అవునా, తక్కువ 2 days అయితే పట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి 2023 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఒకే రోజులో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మ్యాక్సిమం ఒకే రోజులో కంప్లీట్ చేసేసిండు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కోస్ట్ గార్డు, అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకి నోటిఫికేషన్ వస్తాయి కదా, అది కూడా కానిస్టేబుల్ లెవెలే. దానికి కూడా ఏం చేసిందంటే అంతకుముందు ఇప్పుడు లేదు, ఓల్డ్ది ఎగ్జాము మనకి ఫిజికల్ మెడికల్ ఒకే రోజులో కండక్ట్ చేసిండు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఎగ్జామ్ పెట్టిండు, మధ్యాహ్నం కల్లా రిజల్ట్ ఇచ్చేసిండు, ఆ తర్వాత ఫిజికల్ పెట్టేసిండు, నైట్లో మెడికల్ పెట్టేసిండు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇలాంటివి అంటే వీళ్ళకి ఈ ఒకే రోజు ప్రాసెస్ కంప్లీట్ చేయడం పెద్ద టాస్క్ ఏం కాదు, వాళ్ళతో అవుతుంది, ఈజీగా కండక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మన ఎస్ఎస్సి జీడీకి వచ్చినట్లయితే ఏంటంటే ఫిజికల్ కండక్ట్ చేయడానికి చాలా డిలే అయిపోయింది ఇప్పటివరకే. సో కాబట్టి ఇంత డిలే చేయకపోవచ్చు, ముందు ఈ డిలేని అంతా కవర్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ని ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎట్లాగో మనకి ఫిజికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ లిస్ట్ వచ్చేసి మళ్ళీ మెడికల్కి డేట్స్ వచ్చి మళ్ళీ మెడికల్ నుంచి కండక్ట్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఇంత టైంలో మళ్ళీ ఈ నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు ట్రైనింగ్, మీ నోటిఫికేషన్ అయిపోతుంది, మీ ట్రైనింగ్లో ఉంటారు. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయిపోతుంది. సో మీకు వీళ్ళకి ట్రైనింగ్ అంటే మీకు హాఫ్ అయిపోయేసరికి వీళ్ళు వస్తారు, సో ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీకు ఫస్ట్ స్టార్ట్ చేసి మీ ట్రైనింగ్ అయిపోయేసరికల్లా వీళ్ళు వచ్చేటట్టు చేస్తాడు. కాబట్టి ఏంటంటే సో మనకి ఫిజికల్ మెడికల్ ఒకే రోజు ఉండడానికైతే మనకి ఎక్కువ ఛాన్స్ కనబడుతున్నాయి. మనకి ఫిజికల్ డేట్ ఎప్పుడంటే మీరు 23 నుంచే మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది, అంటే 20 తర్వాతనే ఉంటుంది. సో కాబట్టి మనకి ఒక 12 తర్వాత అడ్మిట్ కార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా ఎవరైతే ఇప్పుడు సర్జరీకి వద్దాం, సర్జరీలో వచ్చేసి ఏంటంటే చాలామంది ఇయర్ సర్జరీ కానీ, నోస్ సర్జరీ కానీ, మనకి ఐ ట్రీట్మెంట్ కానీ, లేజర్ ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకుంటారు. ఒకటి చెప్తానండి, మన ఛానల్ ఎవరైతే 1 year బ్యాక్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే నేను ముందే చెప్పినాను, ఇప్పటి నుంచే మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే అప్పటికి ఏమైనా సెట్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పినాను. కొంతమంది ఏంటంటే ఫిజికల్ అయిపోయిన తర్వాత ఒక 40 to 45 days ఉంటుందేమో అప్పుడు చేయించుకుందామని చెప్పేసి కొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఒకే రోజు ఇవి ఒకేసారి కండక్ట్ చేస్తాను అనే థాట్ రావడం వల్ల, అంటే ఈ సందర్భంలో ఇప్పుడు మనము ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవడము బెటర్ అయినా అంటే సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడము బెటర్. ఎందుకు చెప్పాలా, ఇప్పుడు నువ్వు ఒకవేళ ఐ సర్జరీ చేసుకుంటావు, ఐ సర్జరీ అన్నా కానీ, సో నో సర్జరీ అన్నా కానీ మనకు అన్నీ ఒక నర్సుకి ఒకేదానికి ఒక లింక్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు సపోజ్ ఐ సర్జరీ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా రన్నింగ్ చేసేటప్పుడు కానీ రెస్ట్ ఉండాలంటారు. అప్పుడు నువ్వు రన్నింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు, మనకు హార్డ్లీ ఇంకొక 15-20 రోజులు ఉంది. కాబట్టి ఈ 15-20 రోజులలో మీరు ఈ సర్జరీ చేయడం అనేటువంటిది మానుకోవడమే బెటర్. ఏదైతే అదే డైరెక్ట్ వెళ్ళడం బెటర్. ఇప్పుడు సపోజ్ నోస్ అంటే డిఎన్ఎస్ సర్జరీ చేయించుకున్నావు, డిఎన్ఎస్ కూడా అంతే కదా, నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలన్నా కానీ నువ్వు ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా, సో ఏదైతే నువ్వు టాటూ రిమూవల్ చేసుకో, లేదంటే ఐలో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఇయర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చేసుకోవచ్చు. కానీ సో ఇలాంటి ఈ కళ్ళకు కానీ నోస్ కానీ ఇప్పుడు చేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు నువ్వు చేయించుకున్నా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది ఇంత అంటే ఈ విత్ ఇన్ ఈ షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి మీరు అంటే మీ ఇష్టం, ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ ఇప్పుడు నీకు డిఎన్ఎస్ ఉంటే నాకు మైల్డ్గా ఉంటే ఓకే, ఒకవేళ ఎక్కువ ఉంటే నేను ఏం చేయాలని చెప్పేసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ నాకు రెస్ట్ అవసరమా, లేదా నాకు ఇంత టైం ఉంది, నాకు ఇప్పుడు ఒక 15 to 20 daysలో నాకు ఈవెంట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ అని చెప్పేసి అతను అడిగితే అతను ఏదో ఒకటి చెప్తాడు, బాబు నీకు మైల్డ్గానే ఉంది, నువ్వు చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటే నో ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు సర్జరీలకు జోలికి వెళ్తే మాత్రం ఇలా సిచ్యువేషన్ ఉంటుంది. టైం ఉన్నప్పుడు నేనైతే ముందు నుంచే చెప్తున్నాను, ఎవరైతే మన ఛానల్ ఫాలో అయ్యి వాళ్ళు ఎవరైతే ఫాలో అయ్యి చేయించుకున్నారో సో వాళ్ళకు ఎంతో కొంత బెటర్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయించుకోవడం అనేటువంటిది బెటర్ కాదని మాత్రం నేను చెప్తున్నాను. ఓకేనా, ఇది ఏంటంటే సర్జరీలకు వచ్చేసి సో ఇప్పుడు ఏంది మనకి ఈవెంట్స్ ఒకే రోజు కండక్ట్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే టైం కూడా మనకి రెడ్యూస్ చేస్తాడు. సో ఆ తర్వాత ఏంటంటే మీ ఫిజికల్ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే ఒకసారి డేట్స్ వచ్చిన తర్వాత ఫిజికల్ అయిపోయి మెడికల్ అయిపోయిందంటే ఇంకేముంది, ఒకే రోజు అయిపోయిందంటే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడమే గగనం ఉంది, అంటే ఆలస్యం ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు ఈ రాబోతున్న 20 రోజులు అంటే ఒక్క రోజు నువ్వు రన్నింగ్ కొడితే అదే రోజు టోటల్ ప్రాసెస్, అంటే నీకు రన్నింగ్ రోజే నీకు జాబ్ వచ్చిందా లేదా నువ్వు డిసైడ్ కావచ్చు. అవునా, రన్నింగ్ రోజే నీకు జాబ్ వస్తుందా లేదా. కాబట్టి ఆ ఒక్కరోజు నీ లైఫ్ ఉంటుంది.
దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్కి మ్యాక్సిమం ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మెడికల్లో క్లియర్ అయిపోతుంది. మెడికల్కి అంత భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు రాబోతున్న ఆ ఒక్కరోజు మీ ఫిజికల్ డేట్ ఒక్కరోజు మాత్రమే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ నువ్వు రన్నింగ్లోనే పోయిందనుకో మీ ఫ్రెండ్స్ నీతో పాటు క్వాలిఫై అయిపోయి మళ్ళీ మెడికల్ చేయించుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి తిరిగి వచ్చేస్తారు. అయితే ఇక నేను డాక్యుమెంట్ గురించి మళ్ళీ ఒక వీడియో తీస్తాను, నేను రేపు చేస్తాను మళ్ళీ వీడియో. అంటే ఇప్పటి నుంచి ఏమైనా డాక్యుమెంట్స్ అప్లై చేసుకుంటే అప్పటికి సెట్ అయిపోతుంది కదా. సో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి, అంటే మనకి ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేసినాకో దానికి అయితే ఏంటంటే నేను ఒక 90% మనకి ఇవన్నీ కండక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. చెప్పలేని తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా మారుతుందో చెప్పలేము ఎస్ఎస్సి బోర్డు నుంచి. సో నేనైతే ఇది 100% అని చెప్తలేను, జస్ట్ నేను 90% అని మాత్రం చెప్తున్నాను. ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం చెప్తున్నాను. ఇక RFID సిస్టమ్ ఉందా అంటే సో చెప్పలేము. వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇదంతా షార్ట్ టైంని రెడ్యూస్ చేయాలి అంటే వాళ్ళు RFID వాళ్ళకి బెస్ట్ అప్రోచ్ అన్నమాట. RFID పెట్టుకున్నాం అనుకో చాలా ఈజీగా ప్రాసెస్ ఎంతమందికైనా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒకే రోజు మెడికల్ కండక్ట్ చేయాలి అని అన్నాడంటే అతనికి RFID పెట్టాలనే దృష్టి ఉన్నట్టుంది. ఎందుకంటే RFIDతో ఈజీగా తొందర అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి మెడికల్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో కాబట్టి ఆ థాట్లో ఉండి ఉంటాడు. ఒకవేళ మెడికల్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ ఒకే రోజు కండక్ట్ చేయాలి అంటే అతను RFIDకి వెళ్ళడమే ఉత్తమము అవుతుంది. కాబట్టి RFIDకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇవన్నీ అయితే 90 to 95% ఉంటాయి. 5% ఏమైనా చేంజెస్ ఉంటే ఫిజికల్ మాత్రమే ఉండి మళ్ళీ మెడికల్కి డేట్స్ ఇస్తాడు. అలా డేట్స్ ఇచ్చిందంటే ఇంకా చాలా డిలే అవుతుంది. ఆ డిలే అంటే ఆ ఎఫెక్ట్ అనేటువంటిది నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి మీద పడుతుంది, ఆ తర్వాత ట్రైనింగ్ మీద పడుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఇవన్నీ ఆలోచించి అతను కండక్ట్ చేస్తాడు. చూడండి, RFID కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఫిజికల్ ఇవన్నీ ఒకే రోజు పెట్టడం ఇదే జరిగే ఛాన్స్ ఉంది, ఎక్కువ పర్సెంటేజ్. సో కాబట్టి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మన నెక్స్ట్ వీడియోతో నేను డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్పి మళ్ళీ ఇంకా మంచి మోటివేషన్ చేసుకుందాము. ఈ వితిన్ 20 రోజులు, ఈ 20 డేస్ మనకి ఫ్యూచరు మనకి ఈ 20 డేస్లోనే ఉంది. కాబట్టి ఈ 20 డేస్ డెఫినెట్గా మనం 2 డేస్కి ఒక వీడియో అనేది వేసుకొని మనం మోటివేషనల్గా ముందుకు వెళ్దాము. ఓకేనా? ఆ తర్వాత ఈజీగా వచ్చేస్తే సక్సెస్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.